ఫ్లాపుల్లో ఉన్న పవన్, చరణ్, మహేష్, బన్నీ, చైతూలకు హిట్ ఇచ్చిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యువ సామ్రాట్ నాగ చైతన్య. ఈ ఐదుగురు హీరోలు భారీ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బ్యాక్గ్రౌండ్కు తోడు సొంత టాలెంట్తో తమకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. చరణ్, బన్నీ ఏకంగా పాన్ ఇండియా స్టార్స్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ ఐదుగురు హీరోలకు ఒక కామన్ పాయింట్ ఉంది. ఫ్లాపుల్లో ఉన్న పవన్, చరణ్, మహేష్, చైతూ, బన్నీలకు హిట్ ఇచ్చిన లక్కీ బ్యూటీగా మారింది ఈ హీరోయిన్. ఆమె ఎవరో కాదు, శృతి హాసన్. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా గ్లామర్ ప్రపంచానికి పరిచయమైన శృతి హాసన్ కెరీర్ ఆరంభంలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. బాడీ షేమింగ్ కామెంట్స్కు గురైంది. ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా వేయించుకుంది. కానీ ఆ తర్వాత అదే శృతి హాసన్ టాలీవుడ్లో ఎంతోమంది హీరోలకు మోస్ట్ లక్కీ బ్యూటీగా మారింది. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ ఒకరు. అప్పటికే కొమరంపులి, తీన్మార్, పంజా చిత్రాలతో 3 ఫ్లాపులు మూటగట్టుకున్న పవన్ 2012లో శృతి హాసన్తో కలిసి గబ్బర్ సింగ్ మూవీ చేశాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాగే 1, నేనొక్కడినే, ఆగడు వంటి పరాజయాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర నిరాశలో ఉన్న సందర్భంలో శ్రీమంతుడు మూవీలో శృతి హాసన్తో జతకట్టాడు. సూపర్ సక్సెస్ను అందుకున్నాడు. 2015లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. దోచేయ్, ఆటో నగర్, సూర్య వంటి వరుస ఫ్లాపులతో ఉన్న నాగ చైతన్యను ప్రేమం మూవీ ద్వారా సక్సెస్ ఇచ్చింది శృతి హాసన్. 2016లో రిలీజ్ అయిన ప్రేమం మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇద్దరు అమ్మాయిలు, మూడీతో ఫ్లాప్ అందుకున్న అల్లు అర్జున్ ఆ వెంటనే శృతి హాసన్తో రేసు గుర్రం చేశాడు. సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక జంజీర్ మూవీలో బిగ్ డిజాస్టర్ అందుకున్న బాలీవుడ్లో ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసుకున్న రామ్ చరణ్ శృతి హాసన్తో ఎవడు మూవీ చేసి హిట్ కొట్టాడు. అలా టాలీవుడ్లో ఫ్లాప్లో ఉన్న 5 స్టార్ హీరోలకు హిట్ ఇచ్చింది శృతి హాసన్.